కృష్ణకుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, బేటీ బచావ్ బేటీ పడావ్ నరేంద్ర మోడీ గారు చెప్తా ఉండేవాళ్ళు. మణిపూర్ నుంచి మొదలయ్యి సందేశ్ ఖలి తృణమూల్ కాంగ్రెస్ ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి తీసుకుందనేది కూడా దాన్ని రాజకీయానికి వాడుకుంది సందేశ్ ఖలీని. ఉమ్, అలాగే రేవಣ್ణ ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ మూడు ఇన్సిడెంట్స్ కి మొత్తానికి కలిపి 4 ఎంపీ స్థానాలు ఉన్నాయండి. మణిపూర్, ఇన్నర్ మణిపూర్, ఔటర్ మణిపూర్ 2 ఎంపీ స్థానాలు. సందేశ్ ఖలీ సందేశ్ ఖలీ వచ్చేది కూడా ఒక ఎంపీ స్థానం ఉంది. అలాగే మనకి రేవಣ್ಣది వచ్చేసి హాసన్ అన్నమాట. హసన్. హాసన్ హాసన్ మన ఇక్కడ కర్ణాటకలో. కర్ణాటక. సందేశ్ ఖాళీది వచ్చేసి బసీర్హాత్. మణిపూర్, ఇన్నర్ మణిపూర్, ఔటర్ మణిపూర్లో కాంగ్రెస్ పార్టీ దిగ్విజయంగా గెలిస్తే బసీర్హాత్లో తృణమూల్ కాంగ్రెస్ గెలిచింది విడ్డూరంగా 3.5 లక్షల ఓట్ల మెజారిటీతో. హసన్లో రేవಣ್ణ ఓడిపోయాడు, ప్రజ్వల్ రేవಣ್ణ. అంటే బీజేపీ ఈ 4 ఎంపీ స్థానాల్లో అసలు బోని కొట్టలేదు. అంటే ప్రజలు చిత్కరించుకున్నారా బీజేపీని ఎలా చూడాలి? బేటీ బచావ్ బేటీ పడావ్ని ఎవరు నమ్మట్లేదా? మోడీ గారు చెప్పింది ఎలా చూడాలండి? ఇప్పుడు బేటీ పడావ్ బేటీ బచావ్ ఉన్నది కదా నినాదం. అది స్వచ్ఛ భారత్ అంత గొప్ప నినాదం అండి. అంటే ఆ రెండు ఇప్పుడు మనుగడలో లేవు. దేశంలో స్వచ్ఛ భారత్ ఎక్కడా అమలు కావట్లేదు. ఒకటి, ఆడపిల్లల పట్ల, మహిళల పట్ల బీజేపీ వైఖరి ఏమాత్రము సంతోషించదగ్గ విషయం కాదు. ఆమోదించగలిగిన స్థాయిలో కూడా వాళ్ళు లేరు. సమాజం అసలు వాళ్ళని ఎప్పుడో మహిళల పట్ల వాళ్ళు ప్రవర్తించిన తీరుని మాలాంటి వాళ్ళం ఎండ కడుతూనే ఉన్నాం, కడుతూనే ఉన్నాం, మా నోరులు నొప్పులు పుడుతున్నాయి తప్పితే ఏమీ లేదు. వాళ్ళు కతువా అనే ఘటనతోటి ఆడపిల్లల పట్ల వాళ్ళు ఎలా వ్యవహరిస్తారు అనేది, కతువా ఘటన. ముక్కు పచ్చలారని పిల్లండి. పసి పాప, 10 ఏళ్ల పాప, ఇంకొంచెం తక్కువే ఉంటది అనుకుంటా. ఆ పాపని బీజేపీకి సంబంధించిన వాళ్ళు అపహరించి ఒక గుడిలోకి తీసుకుని వెళ్ళి ఆ పాపకి మత్తు మందులు ఇస్తూ, ఆ పాప మత్తులో ఉండగానే ఆ పాపని అత్యాచారం చేసి ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు రోజుల తరబడి అత్యాచారం చేసి, ఆ పరిస్థితుల్లో ఆ పాప తుది శ్వాస విడిచింది అంటే, అంతమంది కామాంధుల చెరలో ఆ పాప తుది శ్వాస విడిచింది అంటే, ఈ తుది శ్వాస విడిచే లోపు ఆ పాప బాధని దేనితో కొలవగలమండి? ఇవాళ మోడీ ఎంత ఓడిపోతే కొలవగలము దాన్ని, కతువా ఘటనని? పైగా గుడిలో జరిగిందండి అది. దానిని సభ్య సమాజం ఎలా తీసుకుంది? ఇకపోతే ఆత్రాస్ అని, అదని, ఇదని, ఇంకా చాలా ఘటనలు ఉన్నాయి. ఇలాంటివి ఏవి జరిగినా సరే మహిళా కమిషన్ నోరు ఎత్తదు, మాట్లాడదు. ఏ నిర్భయ ఘటనని అడ్డం పెట్టుకుని వాళ్ళు అధికారంలోకి వచ్చారు, కనీసం అలాంటి నిర్భయ ఘటనలైనా జరగకుండా చూసారా బీజేపీ వాళ్ళు? ఇప్పుడు నేను సంపూర్ణ స్వరాజ్యం అని చెప్పి, సంపూర్ణ విప్లవం అని చెప్పి నేను అధికారంలోకి వచ్చాను అనుకోండి. ఆ స్వరాజ్యం వైపు నా అడుగులు ఉండాలి కదా. మరి మ్- మీ నినాదానికి, మీరు ఎక్కి వచ్చిన మెట్లుకి, అంటే మీరు మెట్లన్నీ ఎక్కేశాక ఆ నిచ్చెన కింద పడేస్తారా? అలాగేగా మీరు చేశారు. ఇక అవన్నీ అయిపోయినాయి అయిపోయినాయి అనుకుంటే, ఆఖరిగా వాళ్ళు మణిపూర్లో ఉన్న ఖనిజ సంపదని దక్కించుకోవటం కోసం, సహజ వనరులను దక్కించుకోవటం కోసం మణిపూర్లో అంత మారణ హోమాన్ని సృష్టించారు. కేవలం సంపద కోసం అండి. అదానికి కట్టబెట్టడం కోసమే. ఈ రోజుకి ప్రపంచంలో ఎక్కడా లేనంత మణిమాణిక్యాల లాంటి సంపద మణిపూర్లో ఉంది, ఈ రోజుకి ఉంది. ఇవాళ సహజ వనరులు చాలా చాలా కాపాడబడుతున్నాయి అంటే మన దేశంలో
ఆదివాసుల వల్ల మాత్రమే కాపాడబడుతున్నాయండి ఆ సంపదలు, సహజ వనరులు, సంపదలు. మన దేశం దాటి వెళ్ళట్లేదు అంటే కేవలం వారి వల్లే. ఎందుకంటే ఆదివాసులు ఇంకా ఆ, వాళ్ళ మనస్సులు విషతుల్యం కాలేదు. వాళ్ళు ఇంకా డబ్బుకి వెంపర్లాడే పరిస్థితిలోకి, వాళ్ళు ఇంకా జనజీవన స్రవంతిలోకి రాలేదు. వాళ్ళు అలా ఒక పరిమితమైన వనరులతోటి జీవితాన్ని ఎంత ఆనందంగా జీవించవచ్చో వాళ్ళకి తెలిసినంతగా ఈ సోకాల్డ్ కల్చర్డ్ పీపుల్ అని చెప్పుకునే ఈ నాగరికులకి వాళ్ళకి అసలు పొంతనే లేదండి. వాళ్ళకి ఈ పూట తిండి దొరికితే చాలు, ఈ పూట సారా దొరికితే చాలు, ప్రశాంతంగా తింటారు, ప్రశాంతంగా పడుకుంటారు. వాళ్ళకి అడవంతా మాదే అనే ఒక నమ్మకం, ఆకాశం అంతా మాదే అనే నమ్మకం. ఈ వర్షాలు వచ్చినా, ఎండలు వచ్చినా, చలి వచ్చినా, నీళ్లున్నా వాళ్ళు ఈ పంచ ఆమ్, భూతాలు అంటారు కదా, పంచభూతాలు మా కోసమే ఉన్నాయి, ఈ పంచభూతాలని మేమే రక్షించాలి అనే ఒక ఆమ్, ఉద్దేశంలో ఉంటారండి ఆదివాసులు. అలాంటి గొప్ప ఆదివాసుల వల్ల మన సంపదలన్నీ మిగిలి ఉన్నాయి ఈ రోజు మనకి. అయితే అలాంటి ఆదివాసుల్ని ఆ కొండల నుంచి తరిమేసి వాళ్ళని నిరాయుధుల్ని, నిరాశ్రయుల్ని చేసేస్తే మణిపూర్ మొత్తం అదానికి కట్టబెట్టాలి. మణిపూర్లో ఉన్న ఆ ఖనిజ సంపదలన్నిటినీ ఆ ఒక గ్రీన్ కలర్ రాళ్ళు ఉంటాయంటండి, ప్రపంచంలో మరి ఎక్కడా లేవు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో శేషాచలం అడవుల్లో నల్లచంద్రం ఎట్లా అయితే మన ప్రాంతంలోనే ఉంటదో అలా అక్కడ ఉన్నాయంట. వాటి కోసం ఈ పోరాటం అంతా, ఆరాటం అంతా వాళ్ళు చేసింది. కాకపోతే డామిట్ కథ అడ్డం తిరిగింది అన్నట్లు ఆ రోజు వాళ్ళు 3 నెలలు వ్యూహాత్మక మౌనాన్ని పాటించారు. అలాగే ఆ ఇంటర్నెట్ కట్ చేశారు. అక్కడ ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలియనివ్వలేదు. ఇవన్నీ చేసి వాళ్ళు ఏమనుకున్నారు అంటే గప్చిప్గా వీళ్ళందరిని అక్కడి నుంచి తప్పించేసి అది మొత్తం అదానికి అప్పచెప్పేసేసి సంతోషపడదామని అనుకున్నారు. కానీ ఒక రకంగా అక్కడ నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టింది మటుకు రాహుల్ గాంధీ. ఇది చెప్పి తీరాలి. రాహుల్ గాంధీ ప్రతి ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడికి భద్రతా కారణాల దృష్ట్యా వెళ్ళడానికి వీల్లేదు అన్నారు. నేను ప్రజలని ఓదారుస్తాను అంటే మీరు వెళితే ఇంకాస్త మరి కాస్త పెరుగుతాయి అని చెప్పి, మీరు హెలికాప్టర్లో వెళ్ళాలి అని చెప్పి అతన్ని బలవంతంగా అతను ఇంకా వెళ్లాల్సిన ప్రదేశాలకు కూడా వెళ్ళనివ్వకుండా చేశారు. అంటే అంత బాధలో ఉన్న ప్రజల్ని ఓదార్చాలని కూడా వీళ్ళకి అనిపించట్లా. ఓదారిస్తే మళ్ళీ అక్కడే ఎక్కడ సెటిల్ అయిపోతారో వాళ్ళు, వాళ్ళని పారద్రోలాలు అక్కడి నుంచి అనే ఉద్దేశంతో మోడీ వాళ్ళు చేసిన కుట్రకి మణిపూర్ మండింది. ఆ స్త్రీలు ని అత్యాచారం చేసి ఊరేగించారని చెప్తున్నారు కదా, ఇది పైకి తెలిసిన ఘటన అండి. తెలియని ఘటనలు ఎన్నో ఉన్నాయి. పైగా ఈ అత్యాచార ఘటనలో ఉన్న ఒక మహిళ తాలూకు భర్త సైనికుడు. ఆ సైనికుడు దేశం కోసం నేను ఇంత చేశాను, నేను నా దేశాన్ని రక్షించాను కానీ నా భార్యను రక్షించుకోలేకపోయానని అతని ఆక్రోశం ఉంది చూసారా. ఎవరికైనా సైన్యంలోకి వెళ్ళబుద్ధి అవుద్దండి అలాంటివి చూసిన తర్వాత? మణిపూర్లో అలా చేశారు. సరే, దీనికి కూడా మన ఘనత వహించిన మహిళా కమిషన్ పెద్దగా ఆ స్పందన లేదు, ప్రతిస్పందన లేదు. ఓకే. ఇకపోతే సందేశ్ కళి. ఈ సందేశ్ కళి అనే ఒక ప్రాంతంలో అక్కడ అంతా మంచిగానే ఉంది. కావాలనే బీజేపీ వాళ్ళు బురద జరుగుతున్నారు అని నేను అన్ననండి. దానిని రాజకీయానికి వాడుకున్నారు చూసారా, అది నా అభ్యంతరం. సమస్యని సమస్యగా చూడండి మీరు, కానీ సమస్యని మీరు పక్కదోవ పట్టించేలాగా మీరు ఈ విధంగా చేయడం మటుకు ఎవరు హర్షించరు. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మరి బిల్కిస్ బానో సంగతి ఏంటండి? బిల్కిస్ బానోని అత్యాచారం చేసిన వాళ్ళని మీరు జైలు నుంచి విడుదల చేసి వాళ్ళని చక్కగా ఆ సన్మానించి వాళ్ళకి పూలదండలేసి స్వీట్లు తినిపించి
సద్బ్రాహ్మణులు వీళ్ళు. ఈ సద్బ్రాహ్మణులు అత్యాచారాలు చెయ్యరు అని మీకు మీరు ఒక తీర్మానాన్ని చేసి ప్రజలను నమ్మమని మీరు చెప్తే, ఆ రోజు బిల్కిస్ బానో తన ప్రాణాలను అరిచేత పెట్టుకొని ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఎలా తిరిగారో తెలుసా అండి. వాళ్ళ ప్రాంతాలు, వాళ్ళు ఎక్కడుంటున్నారో వాళ్ళు ఆచూకీ చెప్పకుండా 5-6 స్థావరాలు మార్చారండి బిల్కిస్ బానోను వాళ్ళ భర్త. హైదరాబాద్ నుంచి ఆ ఖలీదా పర్వీన్ అని ఒక ఆమెని పరామర్శించడానికి వెళ్తే, ఈ వచ్చిన ఆవిడ ఎవరో, ఈవిడ బీజేపీ మనిషేనేమో, అసలు మమ్మల్ని బతకనిస్తారో బతకనిచ్చరువరో అని ఈ ఖలీదా పర్వీన్ గురించి వాళ్ళు వెతికి 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 సమాచారం అంతా సేకరించి, ఈవిడ మనావిడే అనే ఒక నమ్మకం కుదిరిన తర్వాత, అప్పటికీ నమ్మకం లేక ఒక చోటకు వస్తామని చెప్పి ఈవిడ్ని రమ్మని చెప్పి మళ్ళీ ఇంకొక చోటకి మార్చి, అక్కడికి మీరు ఒక్కరే రావాలి, మీరు వాహనంలో కూడా రావటానికి వీల్లేదు అని కండిషన్ పెట్టి వాళ్ళు ఆవిడని రప్పించుకుని ఆవిడని కలిసి ఆవిడ ఏం చెప్పింది అంటే, అమ్మా, నీకు జరిగిన అన్యాయం మామూలు అన్యాయం కాదు, ఈ అన్యాయాన్ని మా హైదరాబాద్ కడుపులో పెట్టుకుంటది, నువ్వు బలైపోయావు, మా హైదరాబాద్ రా, నీకు ఇక్కడ ఉపాధి ఇస్తాము, నీ పిల్లల్ని చదివిస్తాము, నీకు గుజరాత్ సేఫ్ కాదని నువ్వు అనుకుంటున్నావు కదా, కానీ మా హైదరాబాద్ లో నీకు నివాసం ఏర్పరిచి నీకు ఉపాధి ఇచ్చి నీ పిల్లల్ని చదివిస్తాము అని చెప్పి ఆవిడ వాళ్ళని ఓదార్చి రావటం జరిగిందనమాట. ఈ పని ఎవరు చేయాలండి? నిజానికి ఒక మహిళా కమిషన్ చెయ్యాలి. చెయ్యదు మహిళా కమిషన్. ఎందుకంటే మహిళా కమిషన్ కూడా బీజేపీ ఏర్పాటు చేసిందే కాబట్టి చెయ్యదు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే, బీజేపీ మహిళల్ని మనుషులుగా చూడట్లేదు, పౌరులుగా చూడట్లేదు, ఓట్లేసే యంత్రాలుగా మాత్రమే చూస్తుందని అర్థమైపోయింది. ఇక ఘనత వహించిన కర్ణాటక హసన్ నియోజకవర్గ పార్లమెంటరీ అభ్యర్థి, ఆయన ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ. ఈ సిట్టింగ్ ఎంపీ చేసిన దారుణాలు, ఘనకార్యాలు బీజేపీకి తెలిసి కూడా నోరు మూసుకుంది. సాక్షాత్తు బీజేపీ లీడరు ఈ మొత్తం సీడీని బీజేపీ నాయకత్వానికి పంపించాడు. స్పందన లేదు, పట్టించుకోలా. కడుపు మండి సభ్య సమాజంలోకి పంపించేశాడు అతను. అయితే ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు, అతను ఓడించారు. అంటే బీజేపీ చెయ్యని పనిని ప్రజలు చేసి చూపించారు. ఇది గొప్ప విషయం అండి. అందుకే ప్రజలు గొప్పవాళ్ళు. ఎప్పుడైనా సరే ప్రజలు విఘ్నత గలవాళ్ళు. ప్రజలకి వివేకము, విచక్షణ ఒకసారి కాకపోతే ఒకసారైనా పనిచేస్తుంది. వాళ్ళు వాళ్ళ విచక్షణని, వివేకాన్ని చూపించారు, రేవణ్ణను ఓడించారు. నాకు ఒక్క క్షణం దేశం మొత్తం పోటీ చేసిన ఎంపీలు ఎవరు గెలుస్తారు, అసలు రాహుల్ గాంధీ గెలుస్తాడా లేదా అని దానికంటే కూడా నేను రేవణ్ణ ఎన్నిక గురించి చూశాను. ఒకవేళ రేవణ్ణ గెలిస్తే అసలు ఆ నియోజకవర్గం మహిళలు, అంటే ఇదంతా బయటకు వచ్చింది కదా, బయటకు వచ్చిన తర్వాత అతని అత్యాచారాలకి గురైన మహిళలు, అలాగే అతని అత్యాచారాలు రికార్డు ఎవరెవరివైతే చేయబడ్డాయో ఆ మహిళలందరూ, వాళ్ళ మనోభావాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎంత బాధపడతారు, వాళ్ళ పరిస్థితి ఏంటో, ఆ కుటుంబాల పరిస్థితి ఏంటో, ఏం అవ్వబోతుందో అని చెప్పి నాకు అనిపించింది. కానీ ఆ ప్రజలు చాలా గొప్పవాళ్ళండి. వాళ్ళు ఎప్పుడో దేవుడు వేసే శిక్ష కన్నా ప్రజలు ఈరోజు వేసిన ప్రజాస్వామ్య శిక్ష ఉంది చూసారా, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఉంది చూసారా, అది నాకు చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈరోజు బీజేపీ యొక్క రంగులు ఎలా బయటపడ్డాయో, ఓసరవెల్లి రంగులు, ఓసరవెల్లి సైతం భయపడే అన్ని రంగులు వీళ్ళు ధరించారు. అసలు ఓసరవెల్లులు
భయపడి దాక్కునేంతగా. అంటే మా చర్మం ఎక్కడ ఒలిచి బట్టలు కుట్టించుకుంటారో అని ఓసర వెళ్ళి తల్లులు ఓసర వెళ్ళి పిల్లల్ని దాచుకుంటాయా ఓసర వెల్లులు అనేంతగా ఇవాళ వాస్తవ పరిస్థితి అలా ఉంది. అందుకని అసలు ఈ ఓసర వెల్లుల్ని ఓడించిన ప్రజలు నిజమైన ఉమ్, హీరోలు షీరోలు అండి. వాళ్ళకి మనం జేజేలు పలకాల్సిందే ఖచ్చితంగా. ఈ 4-5 నియోజకవర్గాల్లో ఇప్పుడు బిల్కిస్ బానో నియోజకవర్గంలో ఆమెకి న్యాయం జరగలేదు కానీ సభ్య సమాజం ఆఖరికి ప్రపంచం యావత్తు బిల్కిస్ బానో వైపు ఉందండి. అది చాలు బిల్కిస్ బానో పడిన కష్టానికి ఆమెకి ఎంతో కొంత ఊరట లభించింది. ఈ రోజుకి హైదరాబాదు సిద్ధంగా ఉంది ఆమెను కడుపులో పెట్టుకోవటానికి, ఆమెను కాపాడుకోవటానికి. అందుకని ఈ ఈ సంగతి మేము ఎవరిగా అయితే ఒక జేఏసీగా మేము ఆ మాట ఆమెకి ఇచ్చాము. ఆ జేఏసీలో నేను పనిచేస్తున్నందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక ఆమ్, అన్యాయం అయిపోయిన మహిళ, ఒక బాధలో ఉన్న మహిళని ఓదార్చని మాటలు ఎందుకు, చేతలు ఎందుకండి? ఈ ప్రభుత్వాలు ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. లీడర్ సినిమాలో డైలాగ్ ఉంది కదా, అదే అదే డైలాగు. ఈ ముఖ్యమంత్రి పదవి ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే అని చెప్పి అవును. ఒక మహిళ, ఒక అమ్మాయిని రక్షించుకోలేని పదవి ఎందుకు అని ఆ, రానా అంటాడు కదా. నాకు ఈ డైలాగ్ ఎప్పుడు గుర్తుండిపోద్దండి. అసలు ఈ ఉద్దేశంలోకి ఈ రాజకీయ నాయకులు ఎందుకుంటారా? ఈ ఎన్నికైన ఆ వాళ్ళు ఎందుకు ఆ దిశలో ఎందుకు ఆలోచించరా? వీళ్ళకి మహిళల పట్ల కనీస అవగాహన లేదా? ఆ లేదు అనుకుంటే మహిళల బాధ్యత తమ బాధ్యత అని వాళ్ళు అనుకోవట్లేదా అని నాకు చాలా ఆవేదనగా ఉంటది. ఈ రోజు మట్టుకు ఈ ఆవేదనని ఎంతో కొంత ఈ ఈ 4 నియోజకవర్గాల ప్రజలు తీర్చినందుకు ఆ 4 నియోజకవర్గాల ప్రజలకి మ్- మా ఆ, మహిళా జేఏసీ తరఫున నేను వాళ్ళకి ఆ, ఎందుకంటే మాకు కూడా స్ఫూర్తి కావాలండి పని చేయాలి అంటే. ప్రతిరోజు డే టు డే మేము మహిళల సమస్యల పట్ల మేము స్పందించాలి. దానికి తగ్గట్లు పని చేయాలి అంటే కూడా మాకు కూడా స్ఫూర్తి కావాలి. లేకపోతే మాకు అది టానిక్ లాంటిది. ఇట్లాంటి విషయాలు, ఇలాంటి వార్తలు మమ్మల్ని బూస్టప్ చేస్తూ ఉంటాయి. అంటే మేము ఏ ప్రజల కోసం అయితే పనిచేస్తున్నామో ఆ ప్రజలు కూడా గుర్తించారు అనేది మాకు నిజమైన బూస్టింగ్ అండి. అందుకోసం ఈ 4 నియోజకవర్గాల ప్రజలకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఒక రకంగా మోడీకి ఇది నైతిక అపజయం. మోడీ పాలన సరిగా లేదు అంటానికి ఈ 4 నియోజకవర్గాలు ఒక లిట్మస్ టెస్ట్ అండి. ఇంకా దేశంలో ఎన్ని నియోజకవర్గాలు గెలిచాడా, రేపు మళ్ళీ మోడీ ప్రధాని అవుతాడు అని నేనైతే నమ్మట్లేదు, నమ్మను. అయ్యే అర్హత అతనికి లేదు. కానీ ఇప్పటికీ అతను ఓడిపోయాడు. ఓడిపోయిన మోడీ